చేస్తున్నాడట. హల్లెలూయా. సో ఇప్పుడు దేవుడు చెప్తున్నాడు, కాలము పరిపూర్ణమైనప్పుడు దేవుడు తన కుమారుణ్ణి పంపి ఎవరైతే బంధకాలలో ఉన్నారో ఆ బంధకాలన్నిటి నుంచి దేవుడు విడిపించడం సిద్ధంగా ఉన్నాడట అండి. బంధకాలన్నింటిలో నుంచి అపోస్తులు అందరికి బంధకాలు పెట్టినాడు. ఇప్పుడు తెలుసా అండి, చాలా బంధకాలు, రోగం అనే బంధకాలు, అప్పులు అనే బంధకాలు, అవునా, లేకపోతే అవమానం అనే బంధకం, అనేక విధములుగా అవునా ఇబ్బందులు అనే బంధకాలలో మిమ్మల్ని ఏం చేస్తున్నాడు, నలిగి పెట్టాడు. కానీ దేవుడు సెలవిస్తున్నాడు, ఆ ప్రతి బంధకం నుంచి ఇప్పుడు దేవుడు మిమ్మల్ని ఏం చేస్తున్నాడంట, విడిపింపజేస్తున్నాడు. హల్లెలూయా. అందుకే ఇప్పుడు నువ్వు ధర్మశాస్త్రం కింద లేవు, ఇప్పుడు నువ్వు కృప కింద ఉన్నావు, దేవుడు యొక్క ఇదిగో శక్తి కింద ఉన్నావు. కాబట్టి ఈరోజు ఏది అపవాది గాని యొక్క శక్తిని మీద ప్రభుత్వం చేయటకు వీలు లేదు. ఇప్పుడు దేవుడి కింద, అందుకే కాలం పరిపూర్ణమైనప్పుడు దేవుడు తన కుమారుణ్ణి పంపించి మనల్ని మొదట దేవుడు ఏం చేసింది తెలుసండి, ఆశీర్వాదంలో వారసులుగా చేశాడు. సో ఇప్పుడు ఏమనుకోవాలంటే, ఇదిగో ఫస్ట్ నేను దేవుని యొక్క ధర్మశాస్త్రం కింద లేను, ఆయన కృప కింద ఉన్నాను. కాబట్టి ఇప్పుడు నేను ఇదిగో ఆశీర్వాదంలో వారసుడను. చెప్తాం అందరం, యేసయ్య ఇది మొదలుకొని క్రీస్తు ద్వారా నేను ఆశీర్వాదంలో వారసుని. వంశీ ఏకో తక్కువ చేయి, ఏకో కంప్లీట్ జీరో చేసేది. రైట్, థ్యాంక్ యూ జీసస్ లార్డ్. హల్లెలూయా. ఓకే, ఇప్పుడు మీరు దేని కింద ఉన్నారమ్మా? దేవుని యొక్క కృప కింద ఉన్నారు. అందరికి అర్థమైంది కదా? ఇప్పుడు మీరు బంధకాల కింద ఉన్నారా, యేసయ్య కింద ఉన్నారా? ఇప్పుడు యేసయ్య కింద. ఎందుకు? ధర్మశాస్త్రం ఏం చేసింది, మనల్ని అందరినీ కూడా అవునా దాని కింద లోబడిన వారందరినీ విమోచించింది. ఓకే, ఇప్పుడు ఇదే దేవుడు రెండోది ఏం చేసినాడు అంటే, మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 9వ వచనము. మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 9వ వచనము చదవండి. మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 9వ వచనము. మన ప్రభువైన యేసుక్రీస్తు ఆయన తన కుమారుణ్ణి మిమ్మును పిలిచిన దేవుడు నమ్మదగినవాడు. ఆగండి, ఇక్కడేముంది, మన ప్రభువైన యేసుక్రీస్తు అను కుమారుడి సహవాసంకు మనల్ని ఎవరు ఏం చేసినట, పిలిచినారట. ఆగండి, మనందరం ఎందుకు పిలువబడ్డామంట? ఎందుకు పిలువబడ్డామమ్మా? ఈరోజు నీవు నేను ఎందుకు పుట్టినామో తెలుసా అండి? నీవు నేను ఎందుకు పిలువబడ్డామో తెలుసా? నీవు నేను ఎందుకు రక్షించబడ్డామో తెలుసా? ఈరోజు నీవు నేను ఎందుకు దేవుని వ్యక్తి వచ్చామంటే, కేవలము ఆయన కుమారుని సహవాసంలోకి నువ్వు రావాలంట. ఏం చేయాలంట? సహవాసం. అందరు సహవాసం అనండి. ఆగండి, ఈ రోజు నీ సహవాసం దేంతో ఉన్నదమ్మా చెప్పాలా? ఒక ఆమె తను, బ్రదర్ నాకు పట్టు చీరలు అంటే బాగా ఇష్టం. ఏంటంట? అవునా? కొంతమంది చెప్తారు, మొగోలు చెప్తారు, ఇదిగో బ్రదర్ నాకు ఆ బ్రాండీ ఆ విస్కీ అంటే మస్తు ఇష్టం. పొద్దున్న లేచిన దగ్గర నుంచి మన సహవాసం అంతా వైన్ షాపుల్లో ఉంటుంది. అవునా? లేకపోతే మన సహవాసంలో ఉన్న వాళ్ళందరూ కూడా తాగుబోతూనే ఉంటారు. మన సహవాసంలో ఉన్న వాళ్ళందరూ తిరిగిపోతూనే ఉంటారు. మన సహవాసంలో అందరూ అన్ని కూడా అబద్ధాలు ఆడే వాళ్ళే ఉంటారు, సులువుగా అబద్ధాలు ఆడుతూ ఉంటారు. కానీ దేవుడు ఏమని చెప్తున్నాడు, నిన్ను దేవుడు ఏర్పరచుకుని ఆవిడ తన కుమారుని పంపించి, అంటే దేవుడు ఏమని చెప్తున్నాడు, తన యొక్క కుమారుని సహవాసంలోకి నిన్ను ఏం చేసిందంట, పిలిచాడు. అంటే ఇప్పుడు ఎవరితో సహవాసంలో ఉండాలమ్మ? ఇప్పుడు దేవునితో. ఆగండి, ఇక్కడ ఆదివారం మన సర్వీస్ అవుతుందా? ఖచ్చితంగా రావాల్సిందే. దేవుని దగ్గర సహవాసానికి రావాల్సిందే. దైవజనుడితో సహవాసంలో ఉండాల్సిందే. అర్థమైందండి? గుర్తుపెట్టుకోండి, ఈరోజు ఎవరితో ఉన్నా లేకపోయినా దేవునితో, దేవుని యొక్క దైవజనుడితో సహవాసంలో ఉండాల్సిందే. దేవుని యొక్క దైవజనుడు రా అంటే రావాలి, అంతే. బ్రదర్ వర్షం పడుతున్నారు, కుదరదు. ఆగండి, ఇందాక నేను వస్తుంటే వర్షం పడ్డది, నేను రాకుండా ఆగినామా? ఖచ్చితంగా వచ్చేసిన. ఇప్పుడు మీ ఇంటి ఎవరికైనా ఏమో అయింది, అవునా, అర్జెంట్గా హాస్పిటల్ తీసుకుపోవాలి, వర్షం పడుతుంది, అవుతారా? ఏం చేయాలి? ఖచ్చితంగా వెళ్ళిపోతూనే ఉంటారు, అవునా కదా? ఆగరు కదా. ఎందుకు అంటే, when you have a maintained relationship with God, you will attract God's miracle. Hallelujah. నువ్వు దేవుడితో సహవాసంలో ఉంటే దేవుడు నీకు కావాల్సింది అనుగ్రహిస్తాడండి, కావాల్సింది. అందుకే బైబిల్లో ఇప్పుడు చూడండి, ఇప్పుడు దేవుడు రెండోదిగా ఎందుకు మనల్ని ఏర్పరచుకున్నాడు? మొదట ఆయన మనల్ని ధర్మశాస్త్రం నుంచి విడిపించాడు, తర్వాత మనల్ని ఆశీర్వాదంలోకి వారసులుగా చేశాడు, ప్రతి బంధకాల నుంచి మనల్ని ఏం చేసినాడు, ఆయన విడిపించాడు. రెండోదిగా ఈ క్రిస్మస్ అంటే ఏంటో తెలుసా అంటే, నిన్ను దేవుని యొక్క సహవాసానికి పిలిచాడు. దేవుడి సహవాసం అంటే ఏంటిదంట, నువ్వు ఆయన ప్రజలతో కూడా సహవాసంలో ఉండాలి. అయితే దేవుడి సహవాసంలో అంటే ఎలాంటి కార్యాలు జరుగుతాయో చూద్దాం. అపోస్తుల కార్యములు 2వ అధ్యాయము, అపోస్తుల కార్యం 2వ అధ్యాయము 42వ వచనం చదవండి. అపోస్తుల కార్యం 2:42. వీరు ఆగండి, వీరు అపోస్తుల బోధ. అందరు బోధ అనండి. తెలుసండి, ఒక సామెత ఉంటుందండి, బాధ ఉన్నోనికే బోధ అర్థమవుతుందట.
అవునా కదా? బాధ ఉన్నడికి బోధ అర్థమవుతుంది. బాధ లేకుండా ఎవడన్నా ఏమని చెప్తే ఎవరు నువ్వు చెప్పినవు మేము విన్నంతి అంటారు. అవునా కదా? నువ్వు చెప్తే మేము వినాలా అని. అదే నీకు బాధ ఉందనుకో ఖచ్చితంగా బోధ అర్థమవుతుంది. ఇప్పుడు చూడండి, అందుకే చాలా సార్లు సంఘానికి రా అంటే ఎవరు రారు, ప్రార్థన చేయాలంటే ఎవరు చేయరు. అవునా? ఇక్కడ సురేష్ చెప్తాడు, అమ్మా మీరు అందరూ ప్రార్థన చేసుకోవాలి, ప్రతి ఆదివారం సంఘానికి రావాలి, లేకపోతే ఇదిగో ప్రార్థన చేసుకోవాలి, ఉపవాసం ఉండాలి చెప్తే మా సురేష్ గారు చెప్తాడు అట్లనే ఏం కాదు. అట్లే అంటారమ్మా మీరు? అవునా? అక్కడ ఏముందంటే అపోస్తులు వాళ్ళు ఏం చేస్తారు, ఫస్ట్ వాళ్ళందరూ కూడా దేని అందమ్మా బోధ అంటే వాక్యం వింటున్నారో వినట్లేదా? ఖచ్చితంగా బోధ అంటే వాక్యం వినాల్సిందే. రెండోది చదవండి. సెకండ్ ఏంటంట సహవాసం. ఇందాక మనం చెప్పినాం, క్రీస్తు మనల్ని దేనికోసం పిలుచుకున్నాడు? తనకు సహవాసంగా. అంటే మన భాషలో చెప్పాలంటే యాక్చువల్లీ హీ వాంట్ టు బికమ్ యువర్ ఫ్రెండ్. క్రీస్తు నీ యొక్క స్నేహితుడిగా పిలువబడి ఉన్నాడట. అవునా? నీకు స్నేహితుడిగా. మీరు చూడండి, జనరల్గా నీ క్లోజ్ ఫ్రెండ్ ఉన్నాడు ఒక అనుకోండి, మీకు బాగా ఇష్టమైన నీ ఫ్రెండ్ లేకపోతే నీ బాగా ఇష్టమైన నీ స్నేహితుడు ఉంటే వాటితో సంవత్సరం ఒకసారి మాట్లాడతావా, రోజు మాట్లాడతావా? చెప్పాలమ్మా, అందరికి తెలుసు కదా. మీకు అర్థమయ్యే భాషలు చెప్తున్నాను అంటే చిన్నగా చెప్తున్నాను. అంటే ప్రతిరోజు మాట్లాడతారు. అవునా కదా? ఫర్ ఎగ్జాంపుల్ భార్య భర్తలు ఇద్దరు. అవునా? భార్య 2 నెలలకు ఒకసారి భర్తతో మాట్లాడితే భర్త ఏమంటాడు? ఇక ఆ మాత్రం మాట్లాడడానికి ఎందుకు వెళ్ళిపోయింది మీరు అంటారు. అవునా కదా? ప్రతిరోజు మాట్లాడతారు. అవునా? కొట్టుకున్నా తిట్టుకున్నా రాత్రి ఖచ్చితంగా మాట్లాడుకుంటారు. కొట్టుకున్నా తిట్టుకున్నా ఏం చేసినా మాట్లాడుకుంటారు. అవునా కదా? ఎందుకు? వారిద్దరికి ఏమున్నది? సహవాసం, ఫెలోషిప్. ఇప్పుడు ఇక్కడ కూడా కుమారుడు తండ్రి ఏం చేశాడు? వారిని సహవాసంలో పిలుచుకొని ఇక్కడ ఏం చేశాడంట, ఈ అపోస్తులు కూడా యేసయ్య తోటి వారు ఏ విధంగా ఉన్నారు? యేసయ్య బోధ యందును సహవాసం అందును. తర్వాత ఏముంది? ఆగండి, రొట్టె